बारिश नहीं हुआ तो हम बहुत रोना पड़ेंगे। पहली बार सुन रहे ना, गलियों गलियों में लेके जा रहे नो। प्यार है गूगल मैप्स में यहाँ। బ్యూటిఫుల్ ఉంది రోడ్డు. ఇక్కడ ఆక్సిజన్ ఫ్రెష్గా అనిపిస్తుంది. ఎండ్లెస్ బ్యూటీ అమ్మా, బ్యూటీ దిస్ ఈజ్. అరే ఏంటిది ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఎంత పెద్దగా ఉంది ఇది. జారు జారు రాకేష్ బాయ్ క్యా హాల్ చాల్. బా దానికంటే ఇది బాగుంది కదరా వ్యూ. హైదరాబాద్ నుంచి విశాల్ మోతుకూరి. విశాల్ మోతుకూరి. హే గుడ్ మార్నింగ్ డార్లింగ్స్. అనదర్ సండే అనదర్ రైడ్. ఇవాళ మనం రచ్చకొండ ఫోర్ట్కి వెళ్తున్నాం. దాన్ని రచ్చకొండ అనాలో రాచకొండ అనాలో నాకు తెలియదు. నా ఫ్రెండ్ ఏమో రాచకొండ అంటున్నాడు. సో ఏది కరెక్ట్ ప్రొనౌన్సియేషనో నాకు తెలీదు. ఇవాళ మొత్తం 5 బైక్స్. ప్రస్తుతానికి 4 ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము. 5th బైక్ మధ్యలో దారిలో కలుస్తారు. 5 బైక్స్ అండ్ 7 పీపుల్. వీటికి వర్షం పడేలాగా ఉందేంటి, ఏదో తేడా పడుతుంది సీనా. अभी के लिए क्लाइमेट बढ़िया है. बारिश नहीं हुआ तो हम बहुत रोना पड़ेंगे. రచ్చకొండ ఫోర్ట్కి 3 రూట్స్ ఉన్నాయి. ఒకటి ఇబ్రహీంపట్నం నుంచి, ఒకటి మలక్పేట్, వనస్థలిపురం ఆ రూట్ ఒకటి, ఇంకోటి ఓఆర్ఆర్. ఫస్ట్ ఓఆర్ఆర్ తీసుకుందాం అనుకున్నాం, కానీ మధ్యలో ఇప్పుడు 5th బైక్ కలుస్తుంది కదా, వాళ్ళు మలక్పేట్ మెట్రో దగ్గరికి వస్తారన్నమాట. అంటే ఓఆర్ఆర్ నుంచి వెళ్తే వాళ్ళకి చాలా దూరం అయిపోద్ది. వాళ్ళు అటు నుంచి గచ్చిబౌలికి వచ్చి చాలా లాంగ్ అయిపోద్ది. సో ఫస్ట్ ఇట్లా వెళ్తున్నాం అన్నమాట ఈ రూట్. ఇది కొంచెం ట్రాఫిక్ ఉంటుంది, బట్ తప్పదు. కొన్ని కావాలంటే కొన్ని వదిలేసుకోవాలి. అయినా ఎర్లీ మార్నింగే కాబట్టి అంత ట్రాఫిక్ కూడా ఉండదు. ఇవాళ గేర్ వేసుకోలేదు, రైడింగ్ గేర్. ఎందుకంటే అక్కడ రచ్చకొండ ఫోర్ట్లో ట్రెక్ ఉంటుంది, కొంచెం బాగానే ట్రెక్ ఉంటుంది. గేర్ అంతా వేసుకొని అంతా ఎక్కలేం. పైగా చాలా దగ్గరే, జస్ట్ 70 కిలోమీటర్స్ సంథింగ్. సో అండ్ ఇంకో రీజన్ ఏంటంటే, మనకి మలక్పేట కలుస్తున్నారు కదా, వాళ్ళు డాక్టర్స్. సో వాళ్ళకి రైడింగ్ కొంచెం కొత్త. సో మనం రెగ్యులర్గా వెళ్ళినట్టు ఆ స్పీడ్స్ అవన్నీ సో నార్మల్ స్పీడ్స్ వాళ్ళ అలాగ ఒక 60, 70, 80 ఆ స్పీడ్లో వెళ్తాం వాళ్ళ. ఈ 2 రీజన్స్ కోసం రైడింగ్ గేర్ వేసుకోలేదు. అరే ఏంటి ఇన్ని ఉన్నాయి బర్డ్స్, ఏంటి కామన్ ఇక్కడ? ఓ अगला स्टेशन मलकपेट. दरवाजे बाईं तरफ खुलेंगे. Doors will open on the left. బై రంబ్లర్స్ అయితే చాలా ప్రాబ్లమాటిక్ తయారవుతున్నాయి. కనిపించని కూడా కనిపించకపోతే స్లో చేద్దామంటే ఆ స్పీడ్లో బ్రేక్ వేయలేము. తలకాయ నొప్పిలా తయారైంది. వాటి మీద స్పీడ్కి వెళ్తే బండ్లు ప్రాబ్లం అవుతున్నాయి. ఏంద్రా నాయన తలకాయ నొప్పి. వీడింత గేదె బస్సు వేసుకొని అటు ఇటు తిరుగుతాడు.
వీడు ఎట్లా వెళ్తున్నాడు చూడు, అంత బస్సు వేసుకొని. వీళ్ళందరూ ఇంతే అనుకుంటా. ఎవడు ఎటుపోతే నాకేంటి, నేను వెళ్తున్నాను కదా, అది కాన్సెప్ట్. టర్నింగ్లో కూడా తగ్గదు స్పీడ్ అది. సరే, మనం డాక్టర్స్ని రీచ్ అయిపోతున్న టైంకి మళ్ళీ ఆన్ చేస్తాను గోప్రో. అన్న జరగన్నా ప్లీజ్ అన్న. సెంటర్లో వెళ్తున్నాడు. ఏంటిది, సినిమా షూటింగ్లో అవుతాయంటే ఎంత ఖాళీగా ఉంది. ఇది ఏంటిది జంక్షన్? ఓ ఏంటిది, అజంపూరా. पहली बार सुन रहे नाम। अरे उधर रास्ते छूट गए, फिर गलियों गलियों में लेके जा रहे नो। क्या रहे गूगल मैप्स में या వీడి చూడు. ఏం చెప్పాలి ఇట్లాంటి వాళ్ళకి. మలక్పేట్ మెట్రో మరి ఆడున్నారు వీళ్ళు. రే మెల్లగా పోరా రే, దే ఆర్ సపోజ్ టు బి హియర్. ఎక్కడున్నారో మర్చిపోతా. మలక్పేట్ మెట్రో దగ్గర మన డాక్టర్స్ జాయిన్ అయిపోయారు. పెట్రోల్ కొట్టించుకున్నాను నేను అక్కడ. మధ్యలో కాసేపు వర్షం పడ్డది. ఇప్పుడు కూడా ఇట్లానే క్లౌడీగా ఉంది, కానీ రోడ్స్ చాలా బాగున్నాయి. చిన్న డ్రిజిల్ అవుతుంది ప్రస్తుతానికి. ఇప్పుడు కూడా కెమెరాలో క్యాప్చర్ అవ్వట్లేదు నాకు తెలుసు, కానీ అక్కడ వరకు ఇంకా సిటీ కదా, సిటీ లిమిట్స్ కాబట్టి స్లోగానే వచ్చాం ఇన్ ద సెన్స్ పర్లేదు, డీసెంట్. ఈ లేక్ చాలా బాగుంటుంది. మధ్యలో చెట్లు ఉన్నాయి, చిన్న చెట్లు. బాగుంది, చాలా బాగుంటుంది ఇది. నేను అటుపక్క చూస్తే రోడ్డు చూడలేను. బోటింగ్ లాంటిది ఉంటుందో లేదో ఇక్కడ. ఇక్కడ మంచి వ్యూ వచ్చింది. మస్కటి. ఇక్కడికి మా వదిన వాళ్ళ ఇన్లాస్ ఉండేవాళ్ళు ఇక్కడ, ఈ దగ్గరలో ఎక్కడో ఉంటారు వాళ్ళు. ఒక 6-7 months బ్యాక్ వచ్చాను ఇక్కడికి. అదే రోడ్ అంతా ఎక్కడో చూసినట్టుంది అనుకుంటున్నాను. హోటల్ టులిప్స్ గ్రాండ్, ఇక్కడే ఆ రోజు ఫుడ్ తీసుకుంది. గ్రేట్. అసలు మన మెమరీ మామూలుగా ఉండదు, ఒక్కసారి చూస్తే అలా గుర్తుండిపోతాయి అన్నీ. మొత్తం నల్లగా ఉంది ఇక్కడ, ముందు దంచి కొడుతున్నట్టుంది. సరే, కొద్దిసేపు ముందుకు వెళ్ళాక మళ్ళీ ఆన్ చేస్తాను కెమెరా. ఫార్చునేట్లీ వర్షం ఆగిపోయింది, ఎండ వచ్చింది. ఈ రోడ్డు చూడండి ఎంత బాగుందో. కార్ వ్యూ తీసేస్తే బ్యూటిఫుల్ ఉంది రోడ్డు. ఎంత దూరం ఉంటుందో ఇది తెలియదు, కానీ చాలా బాగుంది. అండ్ ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అయ్యాం. లాస్ట్ టైం ఒక పెద్ద లెసన్ అయింది కదా, బ్రేక్ఫాస్ట్ ముందు ఉంటుంది అని చెప్పి ఉన్నాయన్నీ వదిలేసుకున్నాం బళ్ళు. తర్వాత డెస్టినేషన్ రీచ్ అయిపోయాం, కానీ బ్రేక్ఫాస్ట్ మాత్రం చేయలేదు. ఈసారి అట్లాంటిది అవ్వకూడదని ముందే ఆపేసాను. అక్కడ రాఘవేంద్ర ఉడిపి ఉపహార్ ఉంటే అక్కడే ఆపి తినేసాం అందరం. అక్కడ మెయిన్ రోడ్ మీద నుంచి ఒక లెఫ్ట్ తీసుకున్నాము. ఆ లెఫ్ట్ మన వాళ్ళు తీసుకున్నారా లేదా నాకు తెలియక నేను ఆగాను అనమాట. ఈలోపు వీళ్ళు ముందుకు వెళ్ళిపోయారు. మళ్ళీ ఈ రూట్లోనే కలిసామన్నారు, సో నేను క్యాచ్ చేయాలి, ముందున్నారు. మెయిన్ రోడ్ నుంచి లెఫ్ట్ తీసుకున్నప్పటి నుంచి ఒక 23 ఎన్నో కిలోమీటర్స్ ఉంది. ప్రజెంట్ అయితే ఒక 18 ఉంది. క్లైమేట్ బాగుంది, రోడ్స్ బాగున్నాయి, ఇంకేం కావాలి. బాబ్బా ఈ రోడ్లు చూడండి అసలు ఎట్లా ఉన్నాయో.
స్లో, జారింగ్, హెవీలీ జారింగ్. ఇలాంటప్పుడు థ్రాట్ల్ మీద ప్రెషర్ పెట్టకూడదు అస్సలు, ఫ్రీగా వదిలేసేయాలి. ఏమన్నా ప్రెషర్ పెట్టామంటే స్కిడ్ అవుద్ది. అమ్మా రోడ్డు బాగుంది కదా అన్నాను, పాడైపోయింది అంటనే. ఇక్కడ ఆక్సిజనే ఫ్రెష్గా అనిపిస్తుంది. పొల్యూషన్ లేదు, జనాలు లేరు, తక్కువ మంది ఉన్నారు. వింటర్స్లో ఎంత బాగుంటుందో ఇది. ఈ లొకేషన్ తగ్గట్టు క్లైమేట్ బా. వాట్ మోర్ కెన్ ఐ ఆస్క్? బా ఎండ్లెస్ బ్యూటీ అమ్మా, బ్యూటీ దిస్ ఈజ్. అరే ఏంటిది ఎంత బ్యూటిఫుల్గా ఉంది. భలే బ్యూటిఫుల్గా ఉంది. క్రేజీ ఉంది ఇది. ఇట్లా బండి దించేయాలండి. చాలా ఆర్డర్ వాళ్ళు యాక్చువల్లీ వచ్చేస్తాను అన్నారు. నావిగేషన్ పెట్టుకొని రమ్మను. దుప్పటి ఉంటే పడుకోవచ్చు అక్కడ. బాగుంది కదా. ఈ లొకేషన్, ఈ రూట్ ఎంత బాగుందంటే మొత్తం దారంతా నాకు వీడియో రికార్డ్ చేయాలనే ఉంది. ఎంత బాగుంది అసలు. రచ్చకొండ ఫోర్ట్, రచ్చకొండ విలేజ్. ఇన్ఫోసిస్ బోర్డా? ఇన్ఫోసిస్ బోర్డు ఎందుకు ఉంది ఇక్కడ? గైస్, ఈ ఫోర్ట్కి వెళ్ళడానికి చాలా రూట్స్ ఉన్నాయి. ఒక దగ్గర డైవర్షన్ వస్తుంది, 2 రూట్స్ ఉంటాయి. లెఫ్ట్కి మాత్రం వెళ్ళాలి మీరు, రైట్కి వెళ్తే మాత్రం అది ఎటెటో తీసుకెళ్తుంది. క్రేజీ ఆఫ్ రోడ్ ఉంది దాన్ని. రచ్చకొండ ఫోర్ట్, ఇన్ఫోసిస్. అందరు రిటర్న్ అవుతుంటే మేము ఇప్పుడు వెళ్తున్నాం. అమ్మా వీలేంద్రా నాయన. ఏంటి అదేంది అట్లా రోడ్డు మధ్యలో ఆపి? రచ్చకొండ ఫోర్ట్ అర్బన్ పార్క్. పైకి వెళ్ళిపోవచ్చాము లోపలికి. అటు ఇటు అదేం రూట్? రచ్చకొండ పోలీస్ కమిషనరేట్. పర్ పర్సన్ 20, మళ్ళీ వెహికల్కి 20 అంట. పెద్ద ఆఫ్ రోడ్డే. మధ్యలో యూటర్న్ తీయాల్సి వస్తే ఉంటుందిరా చిన్న నీకు ఈ బర్రెతో. ఆదర్శ్ నువ్వు ఒక 6.5 feet, అదో 10 feet ఆకాశంలోకి వెళ్ళిపోయింది. ఇది బలంద్రా జైగాంటిక్గా అవతారానికి గేట్లో ఉన్నా. ఎంత పెద్దగా ఉంది ఇది.
కెమెరా ఇంత తిప్పితే కానీ కవర్ అవట్లేదు మొత్తం. సగమైన వచ్చాం లేదా మనం ఇల్లు అడుగుదాం. ఊపర్ నక్కో జావు. ఈ బొమ్మ గీసింది ఒకడు, అది రాసింది ఒకడు. నెట్లో 3.4 బిలియన్ ఇయర్స్ బ్యాక్ ఉంటాయి ఇక్కడ రాక్స్. అవును, ఇక్కడ యూజ్ చేసిన రాక్స్. सब लोग व्लॉग बना रहा मैं यहाँ अंटा. सब लोग व्लॉग बना रहा. अपन मने वाला दिलसा सब्सक्राइब कर दो मैं यहाँ. అక్కడ దాకా వచ్చి ఆగిపోతావు ఏంట్రా? చిన్న రేపు పొద్దున పిల్లలతో ఏం ఆడతావు చిన్న? ఇట్లయితే ఇట్లాంటివి తీసుకురాను నేను, ఇట్లాంటి అసలుకి తీసుకురాను. వాళ్ళు అడుగుతారా? జూ పార్క్ తీసుకెళ్ళాం. పట్టుకోరు ఫస్ట్, నువ్వు ఎక్కడ లాగుతారా? లైట్ వెయిట్, ఫెదర్ వెయిట్. జారుతుంది కాలు, అబ్బా కాలు జారిపోతుంది అక్కడ. వ్యూ మాత్రం మ్యాడ్ ఉందిగా. బైక్ రైడింగ్ అని చెప్పి నీ వాడలు నమ్మడరు ఇంకోసారి. జారు జారు జారు. राकेश भाई क्या हाल चाल? राकेश भाई कोई खाना देते आपको इधर? అయ్యో రాకేష్ భాయ్ పాపం తీసుకొచ్చుంటే బాగుండే, మనం పెట్టేవాళ్ళంగా. బా దానికంటే ఇది బాగుంది కదరా వ్యూ. బా అక్కడ లేక్ చెప్పింది, లేక్ అటు ఉంది, అది కూడా కాలువ టైప్లో. వింటర్ సీజన్ లో వచ్చినట్టు ఇంకా అద్భుతంగా ఉంటుంది అనుకుంటా. ఇంకా ఫాస్ట్ గా ఉంటుందేమో అప్పుడు. ఇది కదా బాగుంది. ఎఫెక్ట్ వచ్చింది ఒక్కటే కదా, కట్ చేసిన బ్రాంచెస్ మంచిగా షేప్ బాగుంది. ఓన్లీ వన్ యూనిక్ బిహైండ్ దిస్ వన్.
హర హర మహాదేవ్. అయిపోయింది సక్సెస్ఫుల్గా. రాచకొండ ఫోర్ట్ కూడా డన్. చాలా బ్యూటిఫుల్గా ఉంది, కానీ దీనికి రావాలంటే చాలా పేషెన్స్, ఓపిక ఉండాలి. సో ఈ రాచకొండ ఫోర్ట్ది కొంచెం హిస్టరీ ఏంటంటే, నేను మార్నింగ్ చూసాను, 14th century ఫోర్ట్ అంటది. ఒక కింగ్ ఏదో పేరు ఏతో స్టార్ట్ అయింది, ఆయన పేరు నాకు గుర్తులేదు, కానీ ఆయన ఫోర్ట్ అంటది. అక్కడ యూజ్ చేసిన పెద్ద పెద్ద స్టోన్స్ అన్నీ 3.4 billion years బ్యాక్ వంట. అంత పెద్ద పెద్ద స్టోన్స్ అక్కడికి ఎట్లా మూవ్ చేశారో, అక్కడ ఎట్లా బిల్డ్ చేశారో అర్థం కావట్లే. కొన్ని ప్లేసెస్ చూస్తుంటే ఎంత హిస్టారిక్గా ఉంటాయి అసలు, వీటి గురించి తెలుసుకోవాలనిపిస్తుంది. కరుణ్ గడ్ అంటున్నాడు హిస్టరీ నేర్చుకోవాలనిపిస్తుంది ఇట్లాంటివి చూసినప్పుడు అని. అది అయితే చాలా ఓపిక ఉండాలి ట్రెక్ చేయాలంటే మాత్రం, ఫిజికల్గా చాలా ఫిట్ ఉండాలి, అది మాత్రం షూర్. అంటే ఒక లెవెల్ వరకు మీరు కావాలంటే వెళ్ళేసి వచ్చేయచ్చు నార్మల్ ఫిట్నెస్తో, కానీ పైన చాలా బాగుంటాయి వ్యూస్. ఎక్స్ట్రీమ్ పైకి వెళ్తే కానీ మీకు ఆ వ్యూస్ రావు. పైన అంత హైట్లో కూడా అక్కడ చిన్న చిన్న పాండ్స్ ఉన్నాయి. టైం 1:10 అయింది. మోస్ట్లీ లంచ్ చేసే వెళ్తాము బయట ఎక్కడన్నా, ఎందుకంటే ఇంటికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 3-3:30 అవుతుంది. అప్పటిదాకా తినకుండా ఉండలేం కదా. ఐ హోప్ మీ అందరికీ వీడియో చాలా నచ్చిందని అనుకుంటున్నాను. ఫుటేజ్ చాలా బాగా వచ్చింది. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ ద ఛానల్. వీడియో లైక్ చేయండి. మీరు వీడియో చూస్తున్నారు కదా, వీడియో బాటంలో రైట్ సైడ్ కింద మీకు సబ్స్క్రైబ్ బటన్ అక్కడే ఉంటుంది. వీడియో చూస్తున్నప్పుడే మీరు సింపుల్గా అది క్లిక్ చేసినా సరిపోద్ది. ఎందుకంటే వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. జస్ట్ సింపుల్ సబ్స్క్రైబ్ అంతే. ట్రయంఫ్ స్పీడ్ 400 హైదరాబాద్ నుంచి. విశాల్ మోతుకూరి, విశాల్ మోతుకూరి. యూట్యూబ్ చూస్తారా మీరు? ఏం చూస్తారు యూట్యూబ్లో? చాలా బైక్స్ వస్తాయిగా. ఇది చూసారా అప్పుడున్నా? ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. పీస్ఫుల్ స్మాల్ విలేజ్. ఏ గోల, ఏ తలకాయ నొప్పి లేదు. సో నేను మాట్లాడుతుంటే ఆ పిల్లలు వచ్చారు, మర్చిపోయాను టాపిక్. సో వీడియో బాటంలో రైట్ సైడ్ మీకు ఆ సబ్స్క్రైబ్ బటన్ ఈజీగా కనిపిస్తుంది. జస్ట్ దాన్ని మీరు క్లిక్ చేస్తే సబ్స్క్రైబ్ అని కనిపిస్తుంది, దాని మీద ట్యాప్ చేయండి అంతే, సబ్స్క్రైబ్ అయిపోతుంది ఛానల్. ఇంకా మీకు కొంచెం ఓపిక ఉంటే నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి అంతే ఛానల్కి వెళ్ళి. ఓకే, నేను ఇక్కడితో వ్లాగ్ క్లోజ్ చేస్తాను. ఏముంది, మళ్ళీ సేమ్ రూట్ ఓఆర్ఆర్ తీసుకుంటాము. మళ్ళీ అంత వ్లాగ్ చేసేది ఏం లేదు కాబట్టి I'll end the vlog here. Thank you so much for watching. ఇట్లా రైడింగ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి అందరికీ ఈ వ్లాగ్ షేర్ చేయండి. మీ ఫ్యామిలీకి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి. I'll see you in the next one. Till then, ride safe. Take care. Bye.